వెనుదిరిగిన ప్రయాణంలో మనం మొదట కోల్పోయేది దేవుని తోడు, దేవుని సన్నిధి, ఆయన కాపుదల, ఆయన వెలుగు. దానికి దేవునికి దూరమైనప్పుడు, దేవుని తోడు, ఆయన సన్నిధి మనకు లేని వేళ ఎవరు మనల్ని కాపాడుతారు? ఎవరు మనల్ని ఆ పరిస్థితి నుంచి విడిపిస్తారు? ఎక్కడ మన గమ్యం? ఏంది మన గమ్యం? ఒకసారి మనం ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బహుశా ఆ వెనుదిరిగిన స్థితిలో ఈరోజు నీవు నేను ఇక్కడ చేరి ఉంటే, సంగమా, ఈరోజు మనం చేసే ఆరాధన ఎవరి కోసం? ఈరోజు మనం చేసే ఆరాధన దేనికోసం? దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక గొప్ప ధన్యత.